హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను ఇప్పుడు ఈ టేకు వనమును చూపిస్తున్నాను కదా, ఎంత బాగుందో తెలుసా? ఈ టేకు వనము చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఎందుకని ఉన్నామంటే నిన్న మేము మేడారం వచ్చినాం కదా, మేడారం తల్లిని అమ్మవారిని దర్శించుకొని వేరే కాడ అక్కడ కూడా ఇలాగనే ఫుల్ వీడియో పెట్టిన ఒకటి చూడుర్రి. మళ్ళీ ఇక్కడ మేము ఎక్కడికి వెళ్దామంటే రామప్ప గుడికి వెళ్దామని వచ్చినాము ఇక్కడికి. కానీ మధ్యలో ఆగి ఇక్కడ చెట్లు గిన్న చాలా అందంగా ఉన్నాయి, ప్రదేశం బాగుంది అనేసి మేము ఇక్కడ వంటలు చేసుకొని తిని మళ్ళీ రామప్ప గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాము. ఇక్కడ చూడుగా మా ఆయన ఏమంటున్నాడు, వంట చేసుకొని ఇక్కడ తినేసి మళ్ళీ జంగాలపల్లి ఎక్కడ ఇక్కడ ఫంక్షన్ చూసుకొని మళ్ళీ రామప్ప పోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు జంగాలపల్లికి పోతావా రామప్పకి పోతావా? జంగాలపల్లి పోయి అక్కడ జంగాలపల్లిలో ఏముంది రామప్ప గుడి ఇప్పుడు పోయేది. మన చిన్న ఫంక్షన్ చూసుకొని అయితే ఇక్కడ మొత్తం టేకు వనమే. ఈ మొత్తం ఈ చెట్లు మొత్తం టేకు వనము, మధ్యలో ఈ బాట ఎంత బాగుందో చూసిర్రా? టేకు వనం అయితే అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నదంటే టేకు వనము. అక్కడ మన ఏమంటారు, మన కమ్మల చెట్లు, ఈత చెట్లు, ఆ చెట్లు ఇది మొత్తం వనం ఎంత అద్భుతంగా ఉన్నదంటే ఈ వనము చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ ఆగి వంటలు చేసుకొని తిని మళ్ళీ ఇప్పుడు మేము రామప్ప గుడికి అయితే వెళ్తాము. చూడండి ఫ్రెండ్స్, మేము చేసేది అయ్యో ఎక్కడికి వెళ్తున్నావు? తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ మా చిన్నమ్మ నిలబడ్డది. ఇక కట్టెలు అయితే పుష్కలం, వంటలు చేసుకొని తినడానికైతే కట్టెలు మస్తు కట్టెలు ఉన్నాయి. ఎక్కడ తిరిగేటోళ్ళు అక్కడ తిరుగుతున్నారు. అక్కడి వరకు ఉన్నది ఇది. చాలా బాగుంది కదా టేకు వనము. ఇగో ఇక్కడ వీళ్ళంతా కూర్చురు నిమ్మలంగా. ఎవరు ఏ పనులు చేసేటోళ్ళు ఆ పనులు అయితే చేస్తుర్రు. పోదాని ఎవరెవరు ఏం చేస్తున్నారు చూద్దాని. ఏం చేస్తున్నావు బావా నువ్వు? నిమ్మలంగా కూర్చున్నావు. జర మాట గట్టిగా మాట్లాడు. ఏం కూర మీదేం కూర? నీకు శనివారాలు ఉన్నట్టున్నాయిగా. శనివారం అయ్యో ఈ టమాటా కూర వండుకొని తింటురా? మేమైతే ముక్కలు వండుకొని తింటాం. మేమైతే ముక్కల కూర. అక్క జర టమాటా కూర మంచిగా ఉండు, నేను కూడా తింటాను. మీ దాంట్లో ఫాలో అవుతా నేను కూడా. ఏం చేస్తుర్రు అక్క? మీ పాప బాగుంది. మీ పాప ఏది? చిట్టి తల్లి. హాయ్ చిట్టి తల్లి. మమ్మలో చూడు. అబ్బో మా చిట్టి తల్లి అయితే ఎంత బాగుందో. ఆటలు ఆడుతూనే ఉంది ఏడవకుండా, చాలా బాగా. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చిన్నమ్మ? అదే అంటున్నా, పట్టుకోవడానికి లేకపోతే ఏం చేస్తున్నావు చిన్నమ్మ? వంట చేస్తున్నావా? వంట చేస్తాను. వంట చేస్తున్నావు? ఏంటి అన్నం అవుతుందా? ఇక్కడ బయట అన్నమా? ఇక్కడ అరే నువ్వేం చేస్తున్నావురా? తలకాయ కూర చేస్తున్నా. తలకాయ కూర వండుతున్నావా? ఓ సూపర్. తలకాయ కూర అన్నం మాడిపోగల, మరి జాగ్రత్త. మంట అక్కడ చూపి మనోళ్ళని అప్పుడే చూపించిన. ఈ వనం అయితే నాకైతే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఉండే ప్రదేశం మొత్తం ఎంత బాగుందంటే చూసిరా, ఎంత పెద్ద వనం అంటే చాలా పెద్ద వనం ఇది. ఎంత బాగుందో. ఇక్కడ మా పోలీస్ సార్ ఇక్కడ వద్దు అన్నా కూడా ఆయనను బతిలాడి ఇక్కడ వండుకొని తింటామని అతన్ని బతిలాడితే సరేలే అని అనేసిండు. ఇక్కడ పోలీస్ సార్ కూడా కూర్చున్నాడు. పోలీసు కూర్చున్నారు.
చూసిరా బస్సులు బండ్లు అబ్బా నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ ఉండడం. ఇప్పుడు ఇక్కడ వంటలు చేసుకొని తిని రామప్పకు మళ్ళీ వెళ్తాము. అక్కడ కూడా వీడియోలు తీయాలి కదా. చాలా అందంగా ఉంది కదా ఇక్కడ ప్రదేశం మొత్తం. అద్భుతంగా ఎంత బాగుందో చూసారా. ఇంత బాగుంది. ఇక్కడ వాతావరణం చాలా అందంగా ఉంది. అక్కడ దాకా వెళ్ళి చూపిస్తా. మొత్తం టేకు వనమే ఇది. మొత్తం టేకు వనం. ఎక్కడ చూసినా టేకు వనం. టేకు వనం అయితే చక్కగా చెట్లు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో ఈ చెట్లు. చక్కగా ఉన్నాయి. మళ్ళా ఇట్లా చక్కగా చెట్లు పెద్దగా ఉన్నాయి కదా. ఈ వనం అంతా అదే. అబ్బో ఎంత పెద్ద వనం అంటే అబ్బా అబ్బా. నాకైతే ఎంత బాగా అనిపిస్తుంది అంటే చక్కగా మొదట్ల కానించే ఇక చూసిరా ఎంత పెద్ద వనము. ఎంత పెద్దగా ఉందో చూసిరా టేకు వనం. ఇంత పెద్దగా ఉంది. పెద్దగా ఉంది. ఇక్కడ బాట వనం. తాటి కొమ్మలు, తాటి బొత్తలు, ఇవన్నీ తాటి బొత్తలు కూడా ఉన్నాయి. తాటి బొత్తలు వరుసగా పెట్టినట్టుగానే లైన్గా ఇవన్నీ తాటి బొత్తలు. తాటి చెట్టు కదా. ఇక్కడ ఏదో ఇవేంటియో చూడాలి. ఇక్కడ డేరల్లాగా వేసిర్రు. ఇలా పూల చెట్లు పెడతారా ఏంటియో కానీ లోపలికైతే వెళ్ళనియరు పాపం. ఎందుకంటే ఇప్పుడే మేము బతిలాడి ఇక్కడ వంటలు చేసుకొని తినేస్తున్నాము. ప్రదేశం అయితే చాలా చక్కగా ప్రశాంతంగా ఉన్నది. ఇక్కడ ప్రదేశం మొత్తం అందంగా కదా. ఓకే నా ఫ్రెండ్స్, మరి నా వీడియో మీకు ఎవరెవరికి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ టేకు వనం ఎలా ఉంది, మా వంటలు చేసుకొని తినడం ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. మరి